లవ్, యాక్షన్ ఇలా ఏ జోనర్లో అయినా సినిమాలు చేస్తూ అభిమానుల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు హీరో రాజశేఖర్. టాలీవుడ్ టాప్ హీరోస్తో ఒకరైన రాజశేఖర్ కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా ఆవేశంతో కూడిన క్యారెక్టర్లో నటిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ తన సినిమాలో చూడటానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. సోలో హీరోగానే సినిమాలు చేస్తూ విలన్ రోల్స్గా కానీ మిగతా ముఖ్యమైన రోల్స్లో కానీ తనకు నటించడం ఇష్టం లేదంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కంచెను దాటేసి సినిమాలో నటిస్తున్నాడు. చాలా కాలం నుంచి సరైన హిట్ ఒక్కటి పడకపోవడంతో రాజశేఖర్ ఈ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్గా నితిన్ హీరోగా డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు శర్వా హీరోగా లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష రెడ్డి డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ డ్రామాలో తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రాజశేఖర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించినట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాను నితిన్ స్పై సినిమాను డైరెక్ట్ చేసిన ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రాజశేఖర్తో పాటు మరో 2 యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నట్లు లుక్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ కరెక్ట్గా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి. ఏమవుతుందో మరి చూడాల్సిందే. హనుమాన్ సినిమాతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన పోస్టర్ కు ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. హనుమాన్ మూవీ ఎండింగ్ లో శ్రీరామునికి హనుమాన్ ఒక మాట ఇచ్చాడు అన్నట్లుగా ఎండ్ చేశారు. అదే కాన్సెప్ట్ తో జై హనుమాన్ ఫస్ట్ లుక్ లో కూడా శ్రీరాముడి చేతిలో హనుమంతుల వారు చేవేసి మాట ఇస్తున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు. దాంతో జై హనుమాన్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆడియన్స్ కు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నిప్పులో చిమ్ముతూ వస్తున్న ఒక డ్రాగన్ హనుమంతుడికి మీదికి దూసుకుపోతున్నట్లుగా ఆ డ్రాగన్ కుక్ ఎదురు గదాధారిగా హనుమంతుల వారు నిలిచినట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. చూడగానే ఒళ్ళు గగురు పడిచేలా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇక ఈ సినిమా 3Dలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనుకోకుండా వచ్చిన ఆ అప్డేట్తో ఆడియన్స్ అవాక్కైపోతున్నారు. ఈ పవర్ఫుల్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ లుక్ అరాచకంగా ఉంది, ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావు ప్రశాంత్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే. కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నా సామీరంగా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ్ ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్లా తెరకెక్కిస్తున్న కుబేరా సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది ఈ మూవీ. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ సినిమాకు ఓకే చెప్పారట నాగార్జున. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్. అవును, రజనీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూలీ అనే సినిమా మాస్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 22 విడుదల చేశారు. ఇక రజనీకాంత్ మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించిన ఈ టీజర్ లుక్ లో ఆడియన్స్ ను అద్దిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టింది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన రోల్ కోసం నాగార్జునను ఒకే చేశారట మేకర్స్. ప్రత్యేకత పాత్ర అయినప్పటికీ నాగార్జునకి ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరగానే ఈ విషయం అధికారిక ప్రకటన రానుంది.
ఇలా ఒకేసారి మామ అల్లుల్లో రజనీకాంత్, ధనుష్ సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు నాగ్. మరి చాలా కాలం తర్వాత స్పెషల్ రోల్స్ చేస్తున్న నాగార్జునకి ఈ 2 సినిమాల్లో ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాల్సిందే. టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ ప్రతినిధి 2. ఆయన కెరియర్లో మంచి విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కబోతున్నారు. ప్రస్తుత సమకాలీన రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యస్త్రవంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ కు విపరీతంగా ఆకట్టుకున్నాయి. రజా బతుల్లా, ఆంజనేయులు, శ్రీతోట, సురేంద్రనాథ్ బొలిని నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత పొలిటికల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నారా రోహిత్ ప్రతినిధి 2 కోసం ఎదురు చూసే ఆడియన్స్ డిసప్పాయింట్ కలిగించే న్యూస్ మేకర్స్ తెలిచారు. మరో 2 రోజుల్లో థియేటర్లోకి వస్తుంది అనుకున్న ప్రతినిధి 2 మూవీ పోస్ట్ పోన్ అయిందట. ఇక ఈ మేరకు ఈ సినిమా మేకర్స్ ప్రతినిధి 2 కొద్ది విరామం తీసుకుంటుందని, కానీ భయపడకండి, అతి త్వరలో థియేటర్లలో అద్భుతమైన కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే మేకర్స్ తీసుకున్న ఈ షాకింగ్ విషయాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు రిలీజ్ వాయిదా వేశారనే కారణం మాత్రమే మేకర్స్ వెల్లడించలేదు. ఈ సినిమాలో హీరో నారా రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, దానిలోని డైలాగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అభివృద్ధి అదెక్కడ ఉంటుంది సార్, బయటకు వచ్చి ఓటు వేయండి, లేకుంటే చచ్చిపోండి, అలాగే జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం. ఒక సీఎం చనిపోయాక రాష్ట్రమంతా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంతమంది చనిపోయారు అంటూ నారా రోహిత్ ప్రశ్నించే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమా రేంజ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కు చేరుకోవడం ఖాయం. అందుకే ఈ మధ్య ఆయన సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న మరో భారీ సినిమా కల్కి 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం అమితాబ్ కళ్ళు చెదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇక కేవలం 45 రోజులు కాల్ షీట్ కోసం ఏకంగా 18 కోట్లు మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. అమితాబ్ కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీంతో ఇప్పుడు ఆ న్యూస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక అమితాబ్ ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారట. ఆయన పాత్రకి సంబంధించిన టీజర్ ఈ మధ్య విడుదల చేయగా ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పాదుకోనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.